ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రాత్మక దేవాలయమే రామప్ప దేవాలయము. 13వ శతాబ్దం నాడు ఈ దేవాలయంలో వేయించిన శిలా శాసనాల ప్రకారం ఈ దేవాలయాన్ని రేచర్ల రుద్రయ్య నిర్మించారు. రామప్ప దేవాలయాన్ని విశ్వబ్రాహ్మణుల శిల్పాల పనితనానికి మచ్చుతునకగా చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 255 కట్టడాలు యునెస్కో వారసత్వ హోదా గుర్తింపు కోసం పోటీ పడ్డాయి. 17 దేశాల వారు రామప్ప దేవాలయానికి ఓటు వేయగా ప్రపంచ వారసత్వ హోదా దక్కింది. వరంగల్లో ఉన్నటువంటి 1000 స్తంభాల గుడి ఎంత ప్రఖ్యాతిగాంచిందో మన తెలంగాణలో రామప్ప గుడి అంత ప్రఖ్యాతిగాంచింది. గుడిలో ఎదురుగా ఉన్నటువంటి మండపాన్ని చూడడానికి 2 కళ్ళు సరిపోని విధంగా శిల్పాలు చెక్కి ఉంటాయి. నీటిపై తేలియాడే ఎర్ర ఇసుక రాయితో ఈ దేవాలయాన్ని నిర్మించడం అనేది జరిగింది. సుమారు 40 సంవత్సరాలు ఈ దేవాలయాన్ని కష్టపడి కొన్ని వందల వేల కార్మికులు నిర్మించడం జరిగింది. ఈ ఆలయంలో గర్భగుడికి ఎదురుగా ఉన్నటువంటి నందికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక కాలు కొంచెం పైకి ఎత్తి పట్టుకొని చెవులు రిక్కిరిచి యజమాని ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా వెళ్లాలా అనే విధముగా ఈ నందీశ్వరుడు ఉంటాడు. అలాగే ఈ రామప్ప దేవాలయంలో కాకతీయుల కాలం నాడు వాడినటువంటి పురాతన కాలపు నాటి ఒక బావి కూడా ఉంటుంది. ఇది విష్ణువు దశావతారాల్లో ఒకరైన రాముడు కొలిచిన లింగమైన రామలింగేశ్వరుడు ప్రధాన దైవంగా ఉన్నటువంటి దేవాలయము. అందుచేతనే రామప్ప దేవాలయం రామలింగేశ్వర దేవాలయంగా ప్రఖ్యాతిగాంచింది.